జాతీయ పార్టీ గత 11 ఏళ్లుగా కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే కలగంటుంది. అయితే ఆ కల సాకారమయ్యే సమయానికి మాత్రం బీజేపీ పార్టీ స్వయంకృత అపరాధం కారణంగా కూడా ఆ కల కలగానే మిగిలిపోతుంది. అయినా బీజేపీ పార్టీ తీరు మారడం లేదనే వాదనలు ఇంటా బయట కూడా వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామక విషయంలో కూడా ఇది మరోసారి నిరూపితమైందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇది పార్టీ నిర్ణయం కాదు, మిత్ర పార్టీ నిర్ణయం మేరకు జరిగిందని ఒక విపక్ష పార్టీ ఆరోపిస్తూ కాదు, ఆ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా సిండికేట్గా మారాయి. చాలా రోజుల నుంచి కూడా మంచి అండర్స్టాండింగ్తో ఉన్నాయి కనుక ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి నియామకంలో కూడా అదే రుజువైందని చెప్పి రాష్ట్ర అధికార పార్టీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఓవైపు రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తాం అని ప్రకటించిన బీజేపీ పార్టీ ఇప్పుడు టీబీజేపీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ లేకుండా ఏకగ్రీవం చేయాలి, అందుకోసం రాష్ట్ర అధ్యక్ష అభ్యర్థిని కూడా మేమే నిర్ణయం చేశాం, సో మీరెవరు కూడా నామినేషన్ వేయడానికి వీల్లేదని చెప్పి కూడా ఢిల్లీ అధికార పార్టీకి సంబంధించిన పెద్దలు అయితే ఫత్వా జారీ చేశారు. దీంతో ఢిల్లీ పెద్దల నిర్ణయం కారణంగా ఆ పార్టీలో కలకలం అయితే రేపిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర అధ్యక్ష పదవి నామినేషన్కి వేయడానికి వచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం రాజీనామా చేశారు. సో ఇది మరింత సంచలనంగా మారింది. ఆ సందర్భంగా ఆయన సంచలనమైన కామెంట్స్ కూడా చేశారు. ఇక అధ్యక్ష రేసులో ఉన్న అరడజన్ ఆ పార్టీ సీనియర్లు కూడా మరింత నిరాశకు లోనైనట్టు కూడా స్పష్టమవుతోంది. ఇక ఈ పరిణామం రాష్ట్ర బీజేపీలో మున్ముందు ఎక్కడికి తీసుకెళ్తుందనే మాట కూడా వినిపిస్తోంది. అయితే తెలిసి చేశారా లేక తెలియక చేశారా లేకుంటే గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టారో తెలియదు, కానీ ఆ బీజేపీ జాతీయ పార్టీ మాత్రం ఎన్నికలప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేస్తామని మాట ఇచ్చి ఎన్నికలు అయిపోయాక మాట మార్చినట్టు కూడా స్పష్టమవుతోంది. సరే, ఇప్పుడు ఎన్నికలు లేవు ఓకే, కానీ తాజాగా ఓసీని రాష్ట్ర అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టి బీసీ వాదం కోసం పెరుగుతున్న మద్దతును తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎలా కూడబెడతారనేది కూడా ఇప్పుడు చిక్కు ప్రశ్నలా మారింది. ఇక ఆ రాష్ట్ర బీసీ నేతలు కూడా హైకమాండ్ మాటకు కట్టుబడి ఉన్నారు, కానీ బీసీ వాదాన్ని ప్రజల్లోకి ఎలా బలంగా వినిపిస్తారనేది కూడా మరి ఇప్పుడు వారి ముందున్న సవాలని చెప్పుకోవచ్చు. ఇక రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీకి వస్తారా లేక పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేస్తారా అనే అంశంలో కూడా మరి పార్టీ అంతర్గత నిర్ణయంగా మనం భావించవచ్చు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లు బీజేపీకి సంబంధించి ఎలా రాబడతారని కూడా ఇప్పుడు బీసీ పార్టీ నేతలకైతే బీసీ నేతలను వెంటాడుతున్న ప్రశ్న. ఇక అప్పుడో మాట ఇప్పుడో మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఆ జాతీయ పార్టీకి మద్దతు ఇచ్చి కేంద్రంలో అధికారంలో నిలబెట్టిన రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో చక్రం తిప్పారని, కనుక ఆయన చెప్పిన వ్యక్తికే మరి ఈ యొక్క టీబీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. సో ఆ పార్టీ సారథ్య బాధ్యతల కోసం బండి సంజయ్ మరొకసారి చేపడతారని లేకుంటే ఈటెలకే ఈసారి మరి రాష్ట్ర అధ్యక్ష పదవి వరిస్తుందని వాదన బలంగా వినిపించిన నేపథ్యంలో ఈ ఇద్దరు బీసీలను కాదని చెప్పి మూడో ఓసీకి పదవి కట్టబెట్టి ఇక ఎలాంటి వర్గపోరు లేకుండా కేంద్ర బీజేపీ వర్గం అయితే చెక్ పెట్టారని స్పష్టమవుతోంది. సో అయితే తెలంగాణ బీసీల విషయంలో ఆ పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది, కొత్త రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీఆర్ఎస్ కాంగ్రెస్లను ఎలా నిర్వహిస్తారనే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్. ఇక డిబేట్లో మనతో మరి ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విజయార్య క్షత్రియ ఉన్నారు, అలాగే బీజేపీ పార్టీ నుంచి డాక్టర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఇక కాంగ్రెస్ నుంచి